A chemical reaction involves formation of precipitates, okay, liberation of a gas. After learning chemical reactions in detail, let us now learn how to represent chemical reactions. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మనం కెమికల్ రియాక్షన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయవచ్చో నేర్చుకుందాం. ఓకే, కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ ఇన్ బోత్ బ్రేకింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్, బ్రేకింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ బాండ్స్. ఓకే, కెమికల్ రియాక్షన్లో బాండ్స్ అనేటివి బ్రేక్ అయ్యి న్యూ బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఏ చేంజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ది సబ్స్టెన్స్, ఏ చేంజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఓకే, సబ్స్టెన్స్ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, స్టేట్ మీన్స్ సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్ ఆర్ సాలిడ్ టు డైరెక్ట్ గ్యాస్. దీస్ ఆర్ ది స్టేట్స్. నెక్స్ట్ ఏ చేంజ్ ఇన్ ది కలర్ ఆఫ్ ది సబ్స్టెన్స్, సబ్స్టెన్స్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ, రిలీజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ప్రిసిపిటేట్స్, ఫార్మేషన్ ఆఫ్ ప్రిసిపిటేట్స్. ప్రిసిపిటేట్స్ మీన్స్ ఏ సబ్స్టెన్స్ విచ్ ఈస్ నాట్ డిజాల్వ్ ఇన్ లిక్విడ్. ఓకే, లిక్విడ్లో డిజాల్వ్ అవ్వకుండా ఉండే మెటీరియల్ని మనం ప్రిసిపిటేట్ అంటాం, అంటే కరగకుండా ఉన్నటువంటి సబ్స్టెన్స్ని ప్రిసిపిటేట్ అంటాం. ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వచ్చు. లిబరేషన్ ఆఫ్ ఏ గ్యాస్, గ్యాస్ కూడా లిబరేట్ అవ్వచ్చు, అంటే గ్యాస్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే, ఈ చేంజెస్ ఏవి జరిగినా కూడా అక్కడ మనం కెమికల్ రియాక్షన్ జరిగిందని ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, వీటికి సంబంధించి మనం ఆల్రెడీ యాక్టివిటీస్ చూసాం, ఒక 4 యాక్టివిటీస్, 4 ఎగ్జాంపుల్స్, 4 యాక్టివిటీస్ మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, ప్రతి దాంట్లో ఇక్కడ మనం చూసిన వాటిలో ఏదో ఒకటి అయితే జరిగింది. సబ్స్టెన్స్ కలర్ అయినా చేంజ్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్ చేంజ్ అవ్వచ్చు, ప్రిసిపిటేట్స్ ఫామ్ అవ్వచ్చు, గ్యాస్ ఎవాల్వ్ అవ్వచ్చు, నెక్స్ట్ హీట్ ఎనర్జీ అనేది కూడా రిలీజ్ అవ్వచ్చు. ఇది కనిపిస్తుంది అందరికీ స్క్రీన్ క్లియర్గా? లిబరేషన్ ఆఫ్ ఏ గ్యాస్ అని అంటే గ్యాస్ వెలువడడం, రియాక్షన్ జరిగిన తర్వాత దాని నుండి గ్యాస్. ఆల్రెడీ నిన్న మీకు లాస్ట్ క్లాస్లో చూపించినటువంటి ఎక్స్పెరిమెంట్లో హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్. ఓకే, మనం ఒక మ్యాచ్ స్టిక్ని మనం ఎక్కడికి అని అంటే ఆ గ్యాస్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది పాపప్ సౌండ్ తోటి ఆరిపోతుంది. లాస్ట్ క్లాస్లో మీకు అది చూపించాను ఎక్స్పెరిమెంట్. ఓకే, ఒకవేళ మీకు అది మళ్ళీ ఒకసారి చూడాలంటే మీకు లింక్ కూడా పెట్టాను, వీడియో లింక్ కూడా, మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ క్లాస్ వీడియో లింక్ ఆల్రెడీ మన గ్రూప్లో ఉంది. దాని నుండి మళ్ళీ ఒకసారి మీరు చూడవచ్చు యాక్టివిటీస్ అన్నీ కూడా. ఓకే, దీస్ ఆర్ ది, ఓకే, వీటి ద్వారా మనం కెమికల్ రియాక్షన్ని ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ okay, which of the following is not represent in a chemical reaction, which of the following is not represent in a chemical reaction. ఓకే, ఈ క్రింది వాటిలో ఏది కెమికల్ రియాక్షన్ కాదు అంటుంది. చేంజ్ ఇన్ మాస్. ఓకే, వెరీ గుడ్. డి ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ లిబరేషన్ ఆఫ్ గ్యాస్. గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. రిలీజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ప్రిసిపిటేట్, ఇది కూడా ఫామ్ అవుతుంది. చేంజ్ ఇన్ మాస్, దిస్ ఈజ్ రాంగ్. డి ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, దట్ ఈజ్ నాట్ ఏ కెమికల్ రియాక్షన్. ఇక్కడ ఏది కెమికల్ రియాక్షన్ కాదు అన్నారు, అంటే ఆప్షన్ ఏంటి, డి. నెక్స్ట్ chemical equations. Okay. Chemical equations. The description that addition of water to calcium oxide causes the formation of a colorless precipitate and release of heat in only words is quite long. ఓకే, ఆల్రెడీ మనం ఫస్ట్ యాక్టివిటీ చూసాం. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాల్షియం ఆక్సైడ్, దిస్ ఈస్ కాల్షియం ఆక్సైడ్ reacts with water, or calcium oxide is added to water, a colorless solution is formed and in bottom precipitate. కరగకుండా మిగిలిపోయేదాన్ని మనం precipitate అంటాం. precipitate is formed. This is in word form, chemical equation in word form. Addition of water to calcium oxide causes the formation of a colorless precipitate and release of heat ఇన్ ఓన్లీ వర్డ్స్ ఈజ్ క్వైట్ లాంగ్. అంటే మనం ఒక కెమికల్ ఈక్వేషన్ గురించి చెప్పాలి అని అంటే ఇంత లాంగ్ సెంటెన్స్ అవుతుంది. అలా కాకుండా మనం సింపుల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేయవచ్చు, హౌ టు రిప్రజెంట్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఇన్ సింపుల్ ఫామ్.
మ్యూట్లో పెట్టండి బాబు, డిస్టర్బ్ చేస్తున్నారు. వీడియో ఆన్లో ఉండాలి, మైక్రోఫోన్ మ్యూట్లో ఉంచండి. ఓకే, వర్డ్ ఈక్వేషన్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ gives rise to calcium hydroxide. This is word equation. Calcium oxide plus water gives rise to calcium hydroxide. A shorter description is calcium oxide plus water gives rise to calcium hydroxide. This is a word equation. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్న సెంటెన్స్ ఏమో ఇది సెంటెన్స్ ఫామ్లో, డిస్క్రిప్షన్ ఫామ్లో. నెక్స్ట్ సెకండ్, దిస్ ఈజ్ వర్డ్ ఈక్వేషన్. This is word equation. Calcium oxide plus water gives rise to calcium hydroxide. Next, the substances which undergo the chemical change are called the reactants and are written on the left side of an arrow in the word equation. Okay. The substances which undergo the chemical change are called the reactants. ఏవైతే కెమికల్ చేంజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటిని రియాక్టెంట్స్ అని అంటాం. హియర్ కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్, దీస్ టూ ఆర్ రియాక్టెంట్స్. ఈ వర్డ్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చూపించే ఈ సెంటెన్సెస్ వర్డ్స్ అన్నీ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏవైతే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయో వాటిని ఏమంటాం మనం? రియాక్టెంట్స్ అని అంటాం. అండ్ ఆర్ రిటన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ యాన్ యారో ఇన్ ది వర్డ్ ఈక్వేషన్. ఓకే, వీటిని మనం ఎక్కడ రాసాం? లెఫ్ట్ సైడ్ ఆఫ్ యారో. ఇక్కడ యారో ఉంది చూడండి, మిడిల్లో యారో ఉంది. యారోకి లెఫ్ట్ సైడ్ మనం రియాక్టెంట్స్ని రాయాలి. ఏవైతే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటిని ఏమంటాం మనం? రియాక్టెంట్స్ అని అంటాం. నెక్స్ట్, రియాక్టెంట్స్. The substances which are formed after the chemical change are called the products and are written on the right side of the arrow in the word equation. After chemical change are called products. Chemical change తర్వాత ఫామ్ అయ్యే వాటిని మనం products అని అంటాం. Calcium hydroxide is product. We can write on right side of the equation, right side of an arrow. Arrowకి రైట్ సైడ్లో మనం వేటిని రాస్తాం? After chemical reaction which substances are formed. And okay, plus sign is used to add reactants and products in the word equation. Plus sign is used to add reactants and products in the word equation. Word equation లో మనకి ప్లస్ ఉంది చూడండి, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. హియర్ ప్లస్, దిస్ we can write plus to add products or reactants. If reactants are more than one, we can use plus symbol. Reactants అనేటి ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని ఏం రాస్తామంటే ప్లస్ సింబల్ తోటి రాస్తాం. ఇక్కడ టూ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్. ఓకే, వీ కెన్ యూస్ ప్లస్ సింబల్ బిట్వీన్ రియాక్టెంట్స్. ఓకే, హియర్ ప్రోడక్ట్ ఈజ్ ఓన్లీ వన్, కాల్షియం హైడ్రాక్సైడ్. ప్రోడక్ట్ అనేది ఒకటే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి సింబల్స్ యూజ్ చేయలేదు. ఒకవేళ ఇంకా వేరే సబ్స్టెన్సెస్ ఏమైనా ఫామ్ అయినట్లయితే ప్లస్ సింబల్ యూజ్ చేసి, ప్లస్ సైన్ యూజ్ చేసి మిగతావి కూడా మనం రాసేవాళ్ళం. నెక్స్ట్, chemical equation. Chemical equation, however, the shortest form of describing a chemical reaction with least number of words and symbols is called the chemical equation. ఈ వర్డ్ ఈక్వేషన్ అనేది లెంతీగా ఉంది. వర్డ్ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఇన్ లెంతీ ఫామ్. ఓకే, దీన్ని ఇంకా షార్ట్ కట్లో రాయాలి, ఇంకా షార్ట్ ఫామ్లో రాయాలి. ఓకే, ఆ షార్టెస్ట్ ఫామ్నే మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. ద షార్టెస్ట్ ఫామ్ ఆఫ్ describing a chemical reaction with least number of words and symbols. Least number of words and symbols is called the chemical equation. ఓకే, ఇక్కడ మనం కెమికల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చాలా షార్ట్ ఫామ్లో ఉంది. CaO. CaO మీన్స్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ H2O means water. CaOH taken twice. This is calcium hydroxide. This is okay, least number of words and symbols. This is called chemical equation. ఓకే, ఈ వర్డ్ ఈక్వేషన్ని చాలా సింపుల్ ఫామ్లో, షార్టెస్ట్ ఫామ్లో రాస్తే దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. దీంట్లో మనం లీస్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్, సింబల్స్ వీటిని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, CaO కాల్షియం ఆక్సైడ్, H2O మీన్స్ వాటర్,
Next CaOH taken twice, calcium hydroxide. Okay, writing chemical equations. A chemical equation precisely describes a chemical reaction in a compact form by using the chemical formula of the reactants and products. ఓకే, దీన్ని మనం షార్ట్ ఫామ్లో మనం రాసినట్లయితే దాన్ని కెమికల్ ఈక్వేషన్ అంటాం. వాటి కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేసి రాస్తాం కెమికల్ ఈక్వేషన్ని. దీంట్లో కూడా లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని ఏమంటాం? రియాక్టెంట్స్. రైట్ సైడ్ ప్రోడక్ట్స్. ఎగ్జాంపుల్ CaO, it is a compound. CaO means a compound. Element 1, Ca is element 1, O2 is element 2. These are chemical compounds. Reactants and products are chemical compounds. The molecules of those compounds are made up of the atoms of individual elements. ఇక్కడ products, reactants వీటిని మనం compounds అంటాం. CaO example, CaO is a compound. Ca, calcium, this is element 1. O2, this is element 2. In CaO, two elements are there, calcium one element and oxygen O2 second element. Okay, products, reactants made up of with compounds. Products తీసుకున్న reactants తీసుకున్న అవి compounds తోటి ఉంటాయి. A chemical formula describes the chemical compounds in terms of the symbols of the constituent elements and subscripts to represent the number of atoms of each element in the compound. A chemical ఫార్ములా దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అని అంటే సింబల్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ అండ్ సబ్స్క్రిప్ట్స్ టు రిప్రజెంట్ ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ది కాంపౌండ్. సబ్స్క్రిప్ట్, ఇక్కడ సబ్స్క్రిప్ట్ అని అంటే సరే మీరు O2, suppose O2, 2 is subscript. Subscript represents number of atoms. ఇక్కడ సబ్స్క్రిప్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్. హియర్ 2 oxygen atoms are there. O2 means 2 oxygen atoms. Ca, here subscript. What is subscript? Ca ఇచ్చారు, కాల్షియం. కాల్షియంకి సబ్స్క్రిప్ట్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఇక్కడ O2 అంటే 2 ఉంది. Ca, ఇక్కడ Caకి సబ్స్క్రిప్ట్ లేదు. లేనట్లయితే ఓన్లీ 1 ఉన్నట్టు. 1 calcium atom is there. Okay. 1 calcium and 2 oxygens. 2 means this is a subscript. A subscript represents number of atoms in a element. Element లో ఉన్నటువంటి atom ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ the formula of calcium oxide, water and the compound formed after reaction calcium hydroxide are shown. ఇక్కడ ఫార్ములాలో అబ్జర్వ్ చేసినట్లయితే కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్ reacts, calcium hydroxide is formed. Replacing the words in the word equation with the chemical formula of the reactants and products, we have the chemical equation of the reaction of quicklime with water. ఓకే, వర్డ్స్ని మనం వర్డ్ ఈక్వేషన్ తోటి అంటే ఆ వర్డ్ ఈక్వేషన్ ఏం చేయాలి? కెమికల్ ఫార్ములా తోటి రీప్లేస్ చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ ఉంది, CaO. దిస్ ఈజ్ వన్ రియాక్టెంట్, వాటర్ అనదర్ రియాక్టెంట్. ఓకే, దీస్ ఆర్ ఇన్ వర్డ్ ఫామ్. వర్డ్ ఫార్మ్స్ ఆర్ రీప్లేస్డ్ విత్ కెమికల్ ఫార్ములా. కాల్షియం ఆక్సైడ్ ఈజ్ CaO అండ్ వాటర్ ఈజ్ H2O. వీటి వర్డ్ ఫామ్లో ఉన్న వాటికి మనం కెమికల్ ఫార్ములాస్ని రీప్లేస్ చేసాం. కెమికల్ ఫార్ములాస్ని రీప్లేస్ చేసినట్లయితే మనకు కెమికల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దాంట్లో ఏముంది? క్విక్ లైమ్ విత్ వాటర్. ఓకే, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ క్విక్ లైమ్ విత్ వాటర్. CaO ఈజ్ క్విక్ లైమ్, పొడి సున్నం అంటాం తెలుగులో అయితే.
quicklime with water. H2O means water. These two are combined. A quicklime with water. This is left side of the equation. Okay, these are the reactants. Reactants. Next product, calcium hydroxide. Okay. Calcium hydroxide is product CaOH taken twice. Okay, for example, zinc metal reacts with dilute HCl to yield ZnCl2 and liberates hydrogen gas. Zinc metal. Okay, this is one. Okay, another example of chemical reaction. Okay, zinc, Zn means zinc. Okay, zinc metal, HCl, hydrochloric acid. Okay, this is dilute hydrochloric acid and gives rise to ZnCl2 plus H2. Okay. ZnCl2 is formed and hydrogen gas is liberates. Okay, this is an example of chemical reaction. Okay. ఇక్కడ మనం ఇప్పటివరకు దేని గురించి కాల్షియం ఆక్సైడ్ విత్ వాటర్ దాన్ని ఏ విధంగా రాయడం అనేది నేర్చుకున్నాం. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. జింక్ మెటల్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ గివ్స్ ZnCl2 జింక్ క్లోరైడ్ అండ్ liberates hydrogen gas. Okay, this is another example. Okay, ఈ విధంగా మనం కెమికల్ ఈక్వేషన్స్ని రాయొచ్చు. వర్డ్ ఫామ్ నుండి ఈక్వేషన్లోకి ఈ విధంగా రాయొచ్చు. వర్డ్ ఫామ్ అనేది లెంతీగా ఉంటుంది కాబట్టి మనం ఈ కెమికల్ ఫార్ములా యూజ్ చేసి ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. అనదర్ ఎగ్జాంపుల్, సోడియం సల్ఫేట్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్ టు గివ్ వైట్ ప్రెసిపిటేట్ బేరియం సల్ఫేట్. ఇది ఆల్రెడీ యాక్టివిటీలో కూడా మనం చూసాం. మీరు కూడా మళ్ళీ ఒకసారి యాక్టివిటీస్ చూడాలి అని అంటే లింక్ ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను గ్రూప్లో. ఆ లింక్ నుండి మీరు మళ్ళీ చూడొచ్చు ఒకసారి యాక్టివిటీస్ అన్నీ కూడా. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకే, ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ అండ్ ఆటమ్ ఈజ్ ది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అకార్డింగ్ ఫర్ ఇట్స్ మాస్. ఓకే, మాస్ పరంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్. ఆటమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సపోజ్ దిస్ ఈజ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్. ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటంటే దిస్ ఈజ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్. ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నారు. ఎక్స్ అనే ఎలిమెంట్ లోపల మనకు ఈ విధంగా ఆటమ్స్ ఉంటాయి. ఓకే, ది స్మాల్ వైట్ కలర్ బాల్స్ ఆర్ ఆటమ్స్. వైట్ కలర్లో మనకు స్మాల్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆటమ్స్. వీటన్నిటిని కలిపేసి మనం ఎలిమెంట్ ఎక్స్ అంటాం. ఎలిమెంట్ ఎక్స్లో మనకు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. ఆటమ్ ఈజ్ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్. అకార్డింగ్ టు ది principle of law of conservation of mass can neither be created nor destroyed. Mass can neither be created nor destroyed. In a chemical reaction, mass is always constant. It is neither created nor destroyed. ఓకే, మాస్ అనేది సృష్టించబడదు, నాశనం చేయబడదు. ఒక కెమికల్ రియాక్షన్లో మనం ఎంత అయితే మాస్ తీసుకున్నామో ఎండింగ్లో కూడా, స్టార్టింగ్లో ఎంత ఉందో ఎండింగ్లో కూడా మళ్ళీ మనకి అంతే మాస్ ఉంటుంది. మాస్ అనేది కాన్స్టెంట్. దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటారు. మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. దిస్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఒక కెమికల్ రియాక్షన్లో మాస్ అనేది ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే మనకు రియాక్షన్ కంటే ముందు ఎంత అయితే మాస్ ఉందో రియాక్షన్ తర్వాత కూడా సేమ్ మాస్ ఉంటుంది. దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటారు. నెక్స్ట్, atoms of element Y gives rise to compound of element X and Y. ఇక్కడ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్, ఎలిమెంట్ ఎక్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ ఎలిమెంట్ వైలో ఉన్నటువంటి ఆటమ్స్ కంబైన్ అయ్యాయి. నెక్స్ట్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్. కాంపౌండ్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ వై రెండింటితోటి ఒక కాంపౌండ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, దట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అండ్ ది మాస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది కెమికల్ రియాక్షన్ should not change. According to law of conservation of mass, the reactants and mass of the products before and after the chemical reaction should not change. రియాక్షన్ కంటే ముందు ఎన్నైతే ఆటమ్స్ ఉన్నాయో రియాక్షన్ తర్వాత కూడా సేమ్ ఆటమ్స్ ఉండాలి. అంటే ఇక్కడ మీరు ఈ రియాక్షన్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎలిమెంట్ ఎక్స్లో కొన్ని ఆటమ్స్ ఉన్నాయి, కాంపౌండ్లో కూడా సేమ్ మళ్ళీ అన్ని ఆటమ్స్ ఉండాలి. ఎలిమెంట్ ఎక్స్కి సంబంధించినవి ఈ కాంపౌండ్లో సేమ్ ఉండాలి. ఇది ఎలిమెంట్ వై, ఎలిమెంట్ వైలో ఎన్నైతే ఆటమ్స్ ఉన్నాయో ఈ ఫైనల్గా ఫామ్ అయినటువంటి కాంపౌండ్లో కూడా
అన్ని ఆటమ్స్ ఉండాలి. దీన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటారు. అర్థమైంది అయితే ఇది అర్థమైతే నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ మనకు బ్యాలెన్సింగ్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఆఫ్ ది కెమికల్ ఈక్వేషన్. ఓకే, రియాక్షన్ కంటే ముందు టోటల్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో రియాక్షన్ తర్వాత కూడా మళ్ళీ మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి. దీన్ని ఏమంటాం? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. After the chemical reaction should not change the total mass. The total mass before reaction is equal to the total mass after reaction. In further means that the number of atoms of each element forming the reactants and the products should remain constant. అంటే దాని మీనింగ్ ఏమవుతుంది? మనకి రియాక్షన్ కంటే ముందు ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో రియాక్షన్ తర్వాత కూడా అన్నీ ఆటమ్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలా లేకుండా ఉన్నట్లయితే మనం దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ లేనట్లయితే మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఒక కెమికల్ ఈక్వేషన్ తీసుకున్నారు. కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ CaO కాల్షియం ఆక్సైడ్, H2O వాటర్ రియాక్ట్స్ విత్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అంటే దీన్ని మనం బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేయడానికి మనం ఒక టేబులర్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ యూజ్ చేసి ఈ విధంగా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. టేబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్కి సంబంధించి స్టెప్స్ చూద్దాం. సో ఈ టైం మనకు ఎండింగ్లోకి వచ్చింది. ఒకసారి